హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ బస్ తెలుగు. నా పేరు దేవ్ కుమార్. ఈ వీడియోలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రివ్యూ అయితే చూడబోతున్నాం. ప్రివ్యూ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. కరెంట్ స్క్వాడ్ మొత్తం ప్రివ్యూ కాకుండా 2019లో బంగ్లాదేశ్ మన ఇండియా తోటి టెస్ట్ సిరీస్ అయితే ఆడింది. అప్పుడు ఉన్న స్క్వాడ్ ప్లేయర్స్ ఇప్పుడు కరెంట్ స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు, అప్పుడు హిట్ అండ్ ఫ్లాప్స్ ఎవరు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. బిగ్ ప్లేయర్స్ అయితే కంప్లీట్ ఫ్లాప్ అయ్యారు 2019లో. సో ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో ఎక్స్పెక్ట్ చేద్దాం, సో ప్రిడిక్ట్ చేద్దాం, అనలైజ్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఒక లైక్ చేసి స్టార్ట్ చేస్తే వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది, నాకు కొంచెం సపోర్ట్ దొరికింది. సో వీడియోలోకి వెళ్తే లాస్ట్ ఆడిన వాళ్ళలో హిట్ అయిన ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే బ్యాటర్స్లో ముష్ఫికుర్ రహీం అండ్ విరాట్ కోహ్లీ, జడేజా బ్యాటింగ్ సెక్షన్లో మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. వీళ్ళు ముగ్గురే కరెంట్ స్క్వాడ్లో ఉన్నవాళ్ళు. సో అప్పుడు బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు కరెంట్ స్క్వాడ్లో ఉన్నది ముగ్గురే కాబట్టి. అండ్ ముష్ఫికుర్ రహీంకి 2 హాఫ్ సెంచరీలు దొరికినాయి 2019లో ఇండియాకి అగెనెస్ట్గా. ఓవరాల్గా 180 రన్స్ స్కోర్ చేసిండు, 45 యావరేజ్. అండ్ విరాట్ కోహ్లీ చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, 136 స్కోర్ చేసిండు ఆ సిరీస్లో అండ్ 66 యావరేజ్. సెంచరీ దొరికింది ఒకటి. సో మళ్ళీ కింగ్ నుంచి మనం హాఫ్ సెంచరీస్ బంగ్లాదేశ్కి అగెనెస్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. అండ్ కమింగ్ టు రవీంద్ర జడేజా, ఆల్రౌండర్ డ్యూటీస్ కంప్లీట్గా చేయలేడు, ఓన్లీ బ్యాట్ తోటే సక్సెస్ అయ్యిండు. సో బాల్ గురించి నెక్స్ట్ ముందు వెళ్తున్న కొద్ది మాట్లాడదాం. రవీంద్ర జడేజా బ్యాట్తో 72 రన్స్ స్కోర్ చేసి యావరేజ్ 72 ఉంది. సో బ్యాట్తో మంచిగా రాణించిండు. ఇంకా బ్యాటింగ్లో చూసుకుంటే మిగతా ఫెయిల్యూర్స్ ఎవరనేది చూద్దాం. సో ఇందులో ఒక బిగ్ ప్లేయర్ నేమ్ అయితే ఉంది. బిగ్ ప్లేయర్ని విన్న తర్వాత మీరు స్టన్ అయిపోతారు, లిటరల్లీ. చూద్దాం. సో మెహదీ హసన్ మిరాజ్ కంప్లీట్ 4 మ్యాచెస్లో జస్ట్ 61 కొట్టిండు, 15 యావరేజ్. సో కంప్లీట్లీ ఫెయిల్. మొహమ్మదుల్లా కూడా కొంచెం 23 యావరేజ్ తోటే ఏమో బ్యాటింగ్ చేసిండు. సో తను కూడా కంప్లీట్లీ ఫెయిల్. మొమినుల్ హక్ బంగ్లాదేశ్ బ్యాటర్, తిని కూడా కంప్లీట్ ఫెయిల్, 11 యావరేజ్ ఏమో ఉంది 4 ఇన్నింగ్స్లో. రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్లో ఆడిండు, లిటరల్లీ ఫ్లాప్, అటర్ ఫ్లాప్. 27 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు, జస్ట్ 13 యావరేజ్. సో బిగ్ ప్లేయర్ అన్న కదా రోహిత్ శర్మ, మన టీమిండియా కెప్టెన్. బట్ కరెంట్ ఫామ్ మంచిగా ఉంది. సో చూద్దాం కమ్బ్యాక్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ హెడ్ టు హెడ్ స్టార్ట్స్ బాగాలేవు కాబట్టి మళ్ళీ వాళ్ళ మీద ప్లేట్ తిరిగేస్తాడా అనేది చూడాలి ఇంకా మరి. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే ఒకే ఒక బౌలర్ షైన్ అయ్యిండు 2 టీమ్స్ నుంచి, దట్టు యాష్ అన్న, రవి అశ్విన్. 5 వికెట్స్ అయితే తీసిండు, బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 3 for 42. సో తిను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు కరెంట్ ఫామ్లో ఉన్న వాళ్ళు. మెహదీ హసన్ మిరాజ్ ఒక మ్యాచ్లో ఒక ఇన్నింగ్లో 1 వికెట్ ఏమో తీసిండు, తాను కూడా అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. తజీవుల్ ఇస్లాం కూడా 2 ఇన్నింగ్స్లో 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అండ్ మొహమ్మదుల్లా కంప్లీట్లీ ఫెయిల్, 1 ఇన్నింగ్ ఆడి 1 వికెట్ కూడా తేలే. రవీంద్ర జడేజా సో బిగ్ ప్లేయర్, ఫ్లాప్ ప్లేయర్ బౌలింగ్తో. చెప్పినా కదా ఇందాక బ్యాట్తో మాత్రమే పర్ఫార్మెన్స్ చేసిండు రవీంద్ర జడేజాని. సో కంప్లీట్లీ రవీంద్ర జడేజా బ్యాట్తో బాల్తో అట్టర్ ఫ్లాప్. 4 ఇన్నింగ్స్లో లిటరల్లీ 0 వికెట్స్. సో రీసెంట్ ఫామ్ కూడా బాగాలేదు. చూద్దాం మరి కమ్బ్యాక్ ఎట్లుంటుందో, లేకపోతే మళ్ళీ తేలిపోతాడా అనేది చూడాలి బంగ్లాదేశ్కి అగెనెస్ట్గా. సో హిట్ అండ్ ఫ్లాప్స్ ఇవి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. అండ్ ట్విట్టర్లో నేను, అలాగే ఇన్స్టాలో అండ్ థ్రెడ్స్లో స్టాట్స్ కంప్లీట్గా పీడిఎఫ్ ఫార్మాట్లో ఒక ఫోటో అయితే పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి చూడండి. ఇలాంటి స్టాట్స్ కావాలనుకుంటే తెలుగు స్టాట్స్ గై క్రికెట్ బస్ తెలుగును ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితేనే. ఉంటా మరి.